సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పోతిరెడ్డిపల్లి జేఆర్ఆర్ గార్డెన్లో పెద్దోళ్ల గంగాధర్ శర్మ గురుస్వామి వైదిక పర్యవేక్షణలో మాణిక్యరెడ్డి గురుస్వామి 18వ నారీకెళ శ్రీయ్యప్పస్వామి మహా పడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ పూజ మహోత్సవంలో జంగిరెడ్డి భజన బృందం ఆధ్వర్యంలో పాడిన పాటలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ పూజా మహోత్సవంలో సంగారెడ్డి పట్టణంతో పాటు జహీరాబాద్ సదాశివపేట గురుస్వాములు భక్తులు మహిళలు పాల్గొన్నారు. ఇది మా తల్లిదండ్రులు చేసుకునే పుణ్యం. వారు నాకు జన్మించినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. మరి తల్లిదండ్రులు ఏది అయ్యప్ప లేదు, తల్లిదండ్రులు లేదని మా గురుస్వామి చెప్పారు. వారికి కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను. మరి నేను 1990లో మాల చేసుకున్నాను సార్. 1990 అప్పుడు వాళ్ళు ఇప్పటికి ఉన్నారు. మరి అప్పుడు సంగారెడ్డిలో ఏ గుడి లేదు. అయ్యప్ప అంటే తెలియదు. ఒక స్వామి వాడు ఇంటనే పోతే నల్లబట్టలేదు అంటే సార్ నువ్వు వేస్తావా దొరకపోయి బొల్లారం దొరకపోయి ఆ బొల్లారంలో మాల వేసేసాను సార్. అనుభూతి అనేది నాకు తెలియదు. ఒకటి ఏంటంటే మాల వేస్తున్నా కానీ పూజ తెలియదు, మంత్రం తెలియదు, ఎట్లా ఉండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. మరి శబరి యాత్ర చేయాలంటే పైసలు కావాలి, పైసలు కూడా లేవు సార్. ఇది ఏం చేయాలనే పరిశాలను పడ్డా. ఇక్కడ ఈరోజు సైకిల్ ట్యాక్సీ పాండు అనే స్వామి నాకు మొట్టమొదటిగా
బొల్లారం తీసుకుపోయి మాల వేశారు. ఆ స్వామి ఇప్పుడు వాళ్ళకు కూడా నేను రుణపడి ఉన్నాను. తర్వాత ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఏం జరిగింది అంటే, నేను శబరిమల పోవాలంటే డబ్బులు కావాలంటే డబ్బులు లేవు సార్, నేను ఏం చేయాలో అంటే చాలా బాధగా ఉన్నా, ఏడ్చుకుంటూ కూర్చుంది. ఏంటి ఇట్లనే ఎవరైనా ఇస్తారేమో అప్పు అని మూడో పోతే ఎవరు ఇంటికి వచ్చిన సార్. ఇంటికి వచ్చేసరికి మా మాతకు ఎవరో 4,000 ఇచ్చి పెడతారు స్వామి వచ్చి 4,000 ఇప్పుడు నా కళ్ళలో ఆనంద భాష మరి ఇంకా ఏం తెలుసలేదు. మాత స్వామి వచ్చి ఎవరో స్వామి 4,000 ఇచ్చారు అని చెప్తుంది. ఎవరు ఇచ్చారు సార్, ఎవరో మా స్వామి వచ్చి ఇచ్చిపోయాడు. మా మాత స్వామి కూడా ఇక్కడే ఉంది, ఆమెకి తెలుసు, ఆమె చెప్తేనే నేను విన్నాను స్వామి. అది ఒక సంఘటన నా జీవితంలో జరిగింది 1990. తర్వాత 93లో స్వామి మేమందరం సంఘానికి గౌరవంలో చాలా మంది స్వాములు ఇక్కడ కూడా ఉండొచ్చు. మేము శబరిమల పోతున్నాం. పోయి తిరిగి ప్రయాణంలో శ్రీశైలం అడవిలో సంగ్రామ అడవి మా ఎప్పుడు ఉన్నాడు. తిరిగి ప్రయాణం చేస్తుంటే మా వ్యాను శ్రీశైలం అడవిలో పోతాబట్టి స్వామి శరణం అలా 22 మంది స్వాములు ఉన్నాం. అయ్యప్ప ఉండనా లేదా తెలుసలేదు. అది బొక్క కొట్టి 2-3 పాజలు కొట్టి ఒక చిన్న యాపకొమ్మ ఉంది. ఆ యాపకొమ్మ ఆగింది స్వామి. యాపకొమ్మ ఆగానే ఉన్న 22 స్వాములు చిన్న చిన్న దెబ్బలు చెప్పారు. అక్కడ అందరం దిగినాం సార్. దిగంగానే ఎట్లా కిటికీలకి బయటకు వచ్చింది. రాగానే ఆ అద్దాలు పగలోకి మేము రాగానే ఆ వ్యాన్ అనేది మొత్తం లోయలోకి పోయింది. మళ్ళా లోయలకి వ్యాన్ రాజా స్వామి రాజాలు చాలా మాత్రం వచ్చేసాం. అంటే అయ్యప్ప దయ ఎంత ఉంది, మనం ఎంత నిష్ట చేస్తే అంత మన స్వామి కనకరిస్తాం. స్వామి మీరందరూ గమనించాలి, అయ్యప్ప తప్పకుండా ఉన్నాడు స్వామి. మీరందరూ మంచిగా దీక్ష చేయండి స్వామి. దీక్ష చేస్తే మనకు అయ్యప్ప కలిగి ఉన్నాడు స్వామి. అంతేకాకుండా మరి స్వామి శరణం ఈ అవకాశాలు అందించిన గంగాధర స్వామి గారికి చాలా రుణపడి ఉన్నాను. మా తల్లిదండ్రులకు చాలా రుణపడి ఉన్నాను స్వామి. మళ్ళీ చెప్పండి ఉండకూడదు స్వామి. అయ్యప్ప గారు లీనమైపోయినట్టు కోరుకుంటూ స్వామి శరణం అయ్యప్ప.